అందరికీ నమస్కారం. మొన్న దినాన 6వ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ స్థాయిని దిగజార్చే విధంగా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చే విధంగా తన వ్యాఖ్యలు 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలకు గుణపాలక గుచ్చుకున్నాయి. ఆయన మాట్లాడుతూ నన్ను కోసిన నెలకు తెలంగాణ ఆదాయం 18,500 కోట్లు వస్తుంది, రూపాయి కూడా అప్పు పుడతలేదు, అప్పు కోసం బ్యాంకులకు వెళ్తే దొంగలను చూసినట్టు చూస్తున్నారు, బయట అనా పైసా కూడా చిక్కడం లేదు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని తనకు అపాయింట్మెంట్ కూడా వడిస్తలేడు అని బాజాబ్తా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న వ్యాఖ్యలు ఇవి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డది ఆత్మగౌరవం కోసం. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా వాళ్ళు ఉద్యోగ క్యాలెండర్ బరాబరే ఇచ్చారు. మిగులు బడ్జెట్తో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డది. మనకు అసెంబ్లీ ఉన్నది, సెక్రటరీ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఖనిజ సంపదలు ఉన్నాయి, అన్నితో సహా మనకు తెలంగాణ అప్పచెప్పిండ్రు. ఇంకా పోతే విభజన చట్టంలో కొన్ని పెట్టి కూడా మనకి ఇచ్చిండ్రు. కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం ఒక 7 లక్షల కోట్లు, ఈ ప్రభుత్వం ఇప్పటికి 2 లక్షల కోట్లు, దానికి వడ్డీలు, మరి మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణకు అప్పులు ఎందుకైనాయి? ఈ గత మొన్న అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి దాని మీద ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. మరి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన ప్రజలు పథకాలను చూసి కాదు, పథకాలను చూసి అధికారంలో రాలేదు, ఈరోజు మార్పు కోసం వచ్చింది. కానీ మేమేం పోరాటం చేయలేదు, గత ప్రభుత్వం మేమేం యుద్ధం చేయలేదు, గత ప్రభుత్వంతో కూడా మేము లాలూచి పడి మేము వాళ్ళ దగ్గర మరి కమిషన్లు తీసుకొని ఆ ప్రభుత్వంతో మేము దోస్తానా చేసినాం. కాబట్టి ప్రభుత్వం వస్తే మాకు ఎటువంటి పేరు రాదు. కాబట్టి దోతోడు పైంటోడు ఇద్దరు, అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఒక గ్యారంటీ అని పెట్టి కింద ఇద్దరు సంతకాలు పెట్టి మరి పంపిణీ చేసారు. మరి ఇవాళ పథకాల జోలికి వస్తే, ఉద్యోగాల జోలికి వస్తే మా దగ్గర పైసలు లేవు, మేము అప్పుల పాలై ఉన్నాం, మేము అడుగుతలేమని అంటారు. ఇప్పుడు నేను ఆదాయాన్ని గండి కొడుతుంది ఎవరు? అందుకనే నేను ఈరోజు క్లియర్గా టైటిల్లో పెట్టిన ఏందనంటే, అనుముల అనగొండలతో చేతులు కలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలపై త్వరలో ఫిర్యాదు కూడా చేస్తానని చెప్తున్నా. ఈరోజు నేను 2 డిపార్ట్మెంట్లు, ఇది లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు